Hi friends, today we are going to discuss another topic, one of the important strategy let a1, a2, a3, so on an plus 1 are countable sets. అంటే ఇక్కడ a1 a2 ఇవన్నీ కూడా కౌంటబుల్. a1 a2 a3 ఇవన్నీ కూడా కౌంటబుల్. అదేవిధంగా మనం తీసుకునేవి కూడా మొత్తం టోటల్ అనేది కౌంటబుల్ అన్నమాట. అంటే ఇవన్నీ మొత్తం తీసుకున్న టోటల్ నెంబర్స్ కూడా కౌంటబుల్ అనమాట, అన్కౌంటబుల్ కాదు. సో అలా అయినప్పుడు మనకి సపోజ్ మనం b1 తీసుకుంటున్నాం, b1 మనం a1 అనుకుంటున్నాం, b2ని a2 మైనస్ a1 తీసుకుంటున్నాం. అంటే a2 తీసుకున్నాం, a2లోంచి మొత్తం a1 రిమూవ్ చేస్తాం. ఒకవేళ a1 ఎలిమెంట్స్ అని ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం అనమాట. a2 నుంచి a1 రిమూవ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, b1 b2 అనేవి డిస్జాయింట్ సెట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, డిస్జాయింట్ అవుతుంది. అదేవిధంగా b3ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. b3ని ఏ విధంగా అంటే a3 తీసుకుని a3లోంచి a1 యూనియన్ a2ని మైనస్ చేస్తాం అన్నమాట. ఆ విధంగా దీంట్లో a1లో ఉన్న ఎలిమెంట్స్ ఉండవు, అదేవిధంగా a2లో ఎలిమెంట్స్ కూడా ఉండవు. సో ఆ విధంగా ఈ మూడు అనేవి డిస్జాయింట్ సెట్స్ అయ్యాయి అన్నమాట. అలా ఫర్దర్గా జనరలైజ్ చేసినట్లయితే బిఎన్ తీసుకుంటున్నాం. బిఎన్లో ఏముంటుంది మనకి, ఏఎన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి మైనస్ a1 యూనియన్ a2 యూనియన్ సో ఆన్ an-1 యూనియన్. సో ప్రిసీడింగ్లో వచ్చిన ఎలిమెంట్స్ ఏవి కూడా ఉండవు అన్నమాట. ఆ విధంగా బిఎన్ మనం జనరలైజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి, b1 ఇంటర్సెక్షన్ bi ఇంటర్సెక్షన్ bj అనేది నల్ సెట్ అవుతుంది అన్నమాట. జనరల్గా ఐజే ఏదైనా బిఐ బీజే తీసుకున్నట్లయితే మనం వాటి ఇంటర్సెక్షన్ అనేది ఖచ్చితంగా నల్ సెట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ డిస్జాయింట్ సెట్స్. ఓకే, మనం సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బిఐ తీసుకున్నాం. అంటే మొత్తం ఈ సెట్స్ అన్నిటిని కూడా జనరలైజ్ చేస్తున్నాం. మొత్తం ఈ సెట్స్ అన్నిటిని కూడా వాటి యొక్క యూనియన్ తీసుకున్నాం. ఈ సెట్స్ మనకి ఐ ఈక్వల్ టు 1 to 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి సెట్స్ అనేవి. సో అందువల్ల యూనియన్ ఐ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ తీసుకుని బిఐ కింద రాసాం. సో వీటి యూనియన్ ఏమవుతుంది, నథింగ్ బట్ వీటి యూనియన్ అనేది ఏఐ కూడా అంతే కదా, సేమ్. వాటి యూనియన్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఏఐస్ యూనియన్ కూడా ఈక్వల్ అవుతుంది అనమాట. రెండు సేమ్ ఎలిమెంట్సే కదా, వాటిలో వీటిలో ఉన్నాయి కూడా సేమ్ ఎలిమెంట్స్, కాకపోతే ఫామ్ వేరు కానీ ఉండే ఎలిమెంట్స్ అనేవి సేమ్. ఓకేనా, యాజ్ ఈచ్ ఏ ఈజ్ కౌంటబుల్. ఏ అనే మనం ముందు చెప్పుకున్నాం, అన్నీ కూడా ప్రతిదీ కౌంటబుల్. అవన్నీ ఏఐ కౌంటబుల్ కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, బిఐ కూడా కౌంటబుల్ అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ బిఐ అంటే ఏంటి, పర్టికులర్ b1 b2 b3, b1 కౌంటబుల్, b2 కౌంటబుల్, b3 కౌంటబుల్, అలాగా బిఐ కూడా కౌంటబుల్ అనమాట. We use this process when we have given n sets and we need to work on the union of them. So with the help of these sets we form a new set which are disjoint. They give us clear union. మనకి ఏదైనా ఒక సెట్ ఇచ్చినట్లయితే సెట్ యొక్క యూనియన్ కనుక్కోమన్నారు. ఆ సెట్ యొక్క యూనియన్ అనేది ఏమవుతుంది అంటే ఏదర్ కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ అనేది చేయడానికి మనం ఈ ప్రాసెస్ యూజ్ చేస్తాం అనమాట. ఇచ్చిన సెట్ని మనం ఇలాగా డిస్జాయింట్ సెట్స్ కింద విడగొట్టుకుని దాన్ని ఫర్దర్గా అనలైజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి b1 ఎలా ఉందో చూద్దాం. b1లో ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి తీసుకున్నామంటే b11 b12 b13. ఈ 1 అనేది మనకి
ఈ B1 సెట్లో ఉన్న ఎలిమెంట్ అన్ని రిప్రజెంట్ చేస్తుంది. పక్కన వచ్చే 1 దాని ఆ B1 సెట్లో ఉన్న మొదటి ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఇలాగా కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా B2లో ఇది 2 అనేది B2ని రిప్రజెంట్ చేస్తుంది. సో మొదటి ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఇలాగ దీంట్లో కూడా కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా B3లో కూడా కౌంటబుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటి యూనియన్ కౌంటబుల్ అవుతుందా లేదా మనకి తెలుసుకోవాలి. సో దానికోసం మనం మరి కాంటర్ డయాగ్నల్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా కాంటర్ డయాగ్నల్ ప్రాసెస్ యూజ్ చేస్తే ఇది కూడా మనకి న్యాచురల్ నెంబర్స్తో మ్యాపింగ్ చేయగలుగుతున్నాం. ఓకేనా, లేబులింగ్ చేయగలుగుతున్నాం. ప్రతి ఎలిమెంట్ని కూడా న్యాచురల్ నెంబర్తో లేబులింగ్ చేయగలుగుతున్నాం కాబట్టి సో కన్ఫామ్గా వీటి యూనియన్ కూడా కౌంటబుల్ అవుతుంది. సో మనం ఫైనల్గా ఏం కంక్లూడ్ చేయొచ్చు, కౌంటబుల్ యూనియన్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ ఇస్ కౌంటబుల్ అని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ సెట్ తీసుకుంటున్నాం. న్యాచురల్ నెంబర్స్ అనేది 1 2 3 సో ఆన్, ఇది కౌంటబుల్ సెట్. అదేవిధంగా ఏ అయినా ఒక సెట్ తీసుకున్నాను. ఈ ఏ అయినా సెట్లో మనకి -1 -2 -3 సో ఆన్ -n -n+1 ఇలా సో ఆన్, ఇది కూడా ఒక కౌంటబుల్ సెట్ అనమాట. అదేవిధంగా బి అనే ఎలిమెంట్ తీసుకున్నాను, ఇది 0. ఓకే, ఇవన్నీ కూడా కౌంటబుల్ సెట్స్. సో వీటి యొక్క యూనియన్ కనుక్కుందాం. దేర్ఫోర్ n యూనియన్ ఏ యూనియన్ బి ఏమవుతుంది, నథింగ్ బట్ ఇంటిజర్స్. పక్కన ఏం పాజిటివ్స్, ఇంకో పక్కన నెగిటివ్స్, మధ్యలో 0. సో ఇవన్నీ కౌంటబుల్ కాబట్టి ఆటోమేటిక్గా z అనేది కూడా కౌంటబుల్ అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ మనం దీని నుంచి z అనేది కౌంటబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ z×z అనేది కూడా కౌంటబుల్ అవుతుంది, మనం ఇంతకుముందు చూసాం. ఓకే, ఇప్పుడు క్యూ చూద్దాం. క్యూ అనేది కౌంటబుల్ అవుతుందా లేదా చూద్దాం. క్యూని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం జనరల్గా, క్యూ అనే సెట్లో మనకి ఎలిమెంట్స్ అనేవి p/q ఫామ్లో ఉంటాయి. ఇక్కడ p అనేది z నుంచి తీసుకున్నాం, ఇంటిజర్స్ నుంచి తీసుకోవచ్చు. క్యూ అనేది న్యాచురల్ నెంబర్స్ తీసుకోవచ్చు. సచ్ దట్ GCD ఆఫ్ కార్డినాలిటీ ఆఫ్ p, q అనేది 1 అవ్వాలన్నమాట. ఇది యాక్చువల్ డెఫినేషన్. ఓకేనా, మనం రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఎలాగే ఎందుకు చెప్పాలి, ఇలా చెప్పాలని ఏమైనా రూల్ ఉందా, p/qలోనే చెప్పాలని ఏమైనా రూల్ ఉందా, లేదు కదా. సో దాన్ని మనం ఈ విధంగా జనరలైజ్ చేస్తున్నాం. రేషనల్ నెంబర్స్లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ కూడా మనం p/q ఫార్మేట్లో రాస్తున్నాను. p/q ఇక్కడ p అనేది న్యూమరేటర్, q అనేది డినామినేటర్ అని డిఫైన్ చేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల మొత్తం రేషనల్ నెంబర్ సెట్ అనేది ఒకే షాట్లో వచ్చేస్తుంది మనకి. ఓకేనా, సో ఇది ఖచ్చితంగా, ఈ సెట్ అనేది ఖచ్చితంగా ఏమై ఉంటుంది, సబ్సెట్ ఆఫ్ ఫస్ట్ p అనేది z కదా, z×nలో ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా, రేషనల్ నెంబర్స్ అనేది g×nలో ఉంటుంది. g× అనేది దేని సబ్సెట్, g×gకి సబ్సెట్ కదా. ఆల్రెడీ మనకి g×g అనేది ఏంటి, ఏమని తెలుసు మనకి, g×g అనేది కౌంటబుల్ అని తెలుసు. సో g×g కౌంటబుల్ అయితే ఆటోమేటిక్గా దాని సబ్సెట్ అనేది ఆటోమేటిక్గా కౌంటబుల్ అవుతుంది. సో ఎందుకు సబ్సెట్ ఆఫ్ కౌంటబుల్ సెట్ ఈజ్ కౌంటబుల్ కాబట్టి క్యూ అనేది కౌంటబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ సెట్ చూద్దాం. ఈ సెట్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఏ సఫిక్స్ k ఈక్వల్ టు సీక్వెన్స్ an అనేది 0 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, an ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k. n వాల్యూ అనేది k కంటే గ్రేటర్ అయినా అదేవిధంగా ఈక్వల్ అయినా సరే మనకి an వాల్యూస్ అనేవి 0 అవుతూ వస్తాయి అన్నమాట. ఫస్ట్ మనం a1 తీసుకుందాం. a1 అంటే ఏమవుతుంది మనకి, an సచ్ దట్ an ఈక్వల్ టు 0 ఆర్ 1, an ఈక్వల్ టు 0 ఇక్కడ ఫర్ ఆల్ n ఈజ్ k వాల్యూ అంతా 1 కదా. సో n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనమాట. సో n వాల్యూ 1కి ఈక్వల్ అయినా లేకపోతే 1 కంటే పెద్ద ఏవైనా సరే మనకి అన్నిటి కూడా an వాల్యూ 0 అవుతుంది. సో a1 అనేది మనకి మొదటి నుంచి ఇంకా 0 అవుతూ వస్తుంది అన్నమాట. అన్నీ కూడా 0 0 0 0 0 సో ఆన్.
అన్ని జీరోస్ వస్తున్నాయి మనకి A1లో. ఓకేనా. సో దీని యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది, మనకి ఒక ఎలిమెంట్ వస్తుంది కదా, ఆప్షన్స్ లేవు, అన్నీ కూడా జీరోస్ వస్తున్నాయి కాబట్టి సింగిల్ ఎలిమెంట్ 2 power 0 ఎలిమెంట్స్ వస్తున్నాయి మనకి దీంట్లో. A2కి వెళ్దాం. A2కి వెళ్ళేసరికి మనకి సేమ్ డెఫినేషన్, ఫర్ ఆల్ n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 నుంచి మాత్రమే జీరోస్ వస్తాయి అనమాట. సో మొదటి ఆప్షన్లో మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మొదటి ఆప్షన్లో మనకి A1 ఆర్ ఈక్వల్ టు 0 ఆర్ 1 కింద చూస్ చేసుకోవచ్చు. సో A2 సెట్కి వచ్చేసరికి మనకి 2 ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉంది. 0 పెడితే ఒక ఎలిమెంట్, 1 పెడితే ఒక ఎలిమెంట్, 2 ఎలిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో కార్డినాలిటీ ఆఫ్ A2 అనేది 2 power 1 ఎలిమెంట్స్, 2 ఎలిమెంట్స్. ఓకేనా. తర్వాత ఫర్దర్గా వెళ్దాం. A3కి వెళ్ళేసరికి మనకి ఫర్ ఆల్ n అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో 3 నుంచి స్టార్ట్ అవుతుంది జీరోస్ అవర్. 3 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి A1కి 2 చాయిసెస్, A2 దగ్గర 2 చాయిసెస్. ఓకేనా. సో మనకి టోటల్గా ఎన్ని చాయిసెస్ ఉన్నాయి, 2 power 2 చాయిసెస్ ఉన్నాయి అన్నమాట. సో మనకి 4 ఎలిమెంట్స్ వస్తాయి ఇక్కడ. ఎందువల్ల 4 ఎలిమెంట్స్ వస్తాయి, చాయిసెస్ పెరిగాయి మనకి ఇక్కడ. పెర్మిటేషన్స్లా తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ బాక్స్లో మనకి 2 చాయిసెస్ ఉన్నాయి, సెకండ్ బాక్స్లో 2 చాయిసెస్ ఉన్నాయి. సో టోటల్ నెంబర్ పెర్మిటేషన్స్ ఏమవుతాయి, 2 into 2 4 అవుతుంది అన్నమాట. సో అలా మనం ఫర్దర్గా వెళ్ళినట్టయితే మనకి A4లో వచ్చేసరికి 4 నుంచి కదా 0 స్టార్ట్ అవుతుంది. సో 4 నుంచి 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ని చాయిస్ వస్తే బాక్స్ తీస్తున్నట్లయితే ఇక్కడ 2 చాయిస్ అంటే 2 power 3 ఎలిమెంట్స్ వస్తున్నాయి అన్నమాట. అలా జనరలైజ్ చేసినట్లయితే AK దగ్గరికి వెళ్దాం. AK దగ్గరికి వెళ్ళేసరికి మనకి A1, A2, A3 సో ఆన్ AK-1 వరకు మనకి చాయిసెస్ ఉన్నాయి. అక్కడ నుంచి AK నుంచి మనకి అన్నీ కూడా ఈవెన్చువల్ అన్నీ కూడా జీరోస్ అయిపోతాయి. సో దాన్ని బట్టి కార్డినాలిటీ ఆఫ్ AK అని ఏం చెప్పచ్చు, AK అనేది 2 power k-1 ఎలిమెంట్స్ ఉంటాయి. సో కార్డినాలిటీ ఆఫ్ AKలో మనకి 2k-1 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ఫంక్షన్స్ని మనం ఈవెన్చువల్లీ కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటారు అన్నమాట. ఓకేనా. ఈ స్పెషల్ సెట్ ఇది, వీటిని అర్థం చేసుకోవాలి. ఓకే, వీటి యొక్క యూనియన్ తీసుకుందాం. యూనియన్ ఏమవుతుందో చూద్దాం. యూనియన్ K బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్సే కదా, మనం A1, A2, A3 K బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. AK అనేది Y కింద తీసుకుందాం. ఓకేనా. ఇట్లో కౌంటబుల్ అవుతుంది కదా ఇది సెట్. అన్నిట్లో కూడా సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం AK దగ్గర స్టాప్ అయ్యాం, ఎక్కడ ఫర్దర్గా మూవ్ అవ్వలేదు కాబట్టి కౌంటబుల్ యూనియన్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ ఇస్ కౌంటబుల్. దర్ఫోర్ Y అనేది కౌంటబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ దట్ X ఇస్ అన్కౌంటబుల్ సెట్. X అనేది ఒక అన్కౌంటబుల్ సెట్ అనుకుందాం. A ఇస్ సబ్సెట్ ఆఫ్ X తీసుకుందాం. ఇక్కడ A అనేది కౌంటబుల్. సో అన్కౌంటబుల్లోంచి ఒక కౌంటబుల్ ఎలిమెంట్స్ తీస్తే మనకి ఏమవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది, దేర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆన్ ఇట్. దర్ఫోర్ X-A అనేది కూడా వచ్చే X-A అనేది అన్కౌంటబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ట్రూ. ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ చూద్దాం. ఇప్పుడు సపోజ్ కార్డినాలిటీ ఆఫ్ A అనేది 2 కింద తీసుకున్నాం. ఓకేనా. తర్వాత BRని డిఫైన్ చేస్తున్నాం. BRని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నాం, ప్రొడక్ట్ ఆఫ్ AI కింద డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో డెప్త్గా చూద్దాం. B1 అంటే మనకి ఏమొస్తుంది, B1 అంటే A1. ఇక్కడ దీని యొక్క కార్డినాలిటీ అంతా ఏలో ఉన్న ఎలిమెంట్స్ 2 ఎలిమెంట్సే కదా. సో ఆటోమేటిక్గా కార్డినాలిటీ అనేది 2 అవుతుంది. తర్వాత B2 వచ్చేసరికి మనకి A1 క్రాస్ A2. ఓకేనా. ప్రొడక్ట్ కదా, BR అనేది ప్రొడక్ట్ కింద డిఫైన్ చేయబడ్డది కాబట్టి A1 క్రాస్ A2. సో దీని యొక్క కార్డినాలిటీ ఏమవుతుంది మనకి 2 into 2 స్క్వేర్. దాంట్లో 2 ఎలిమెంట్స్, దీంట్లో 2 ఎలిమెంట్స్, సో 2 స్క్వేర్. అదేవిధంగా B3 అనేది 2 క్యూబ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఆ విధంగా మనకి BR అనేది ఏమొస్తుంది, మనకి A1, A2, A3 సో ఆన్
ఏఆర్. సో దీంట్లో 2 ఎలిమెంట్స్, దీంట్లో 2 ఎలిమెంట్స్, అలా సో ఆన్. సో కార్డినాలిటీ ఆఫ్ బిఆర్ అనేది 2 పవర్ ఆర్ అవుతుంది మనకి. ఇప్పుడు మనం సిఆర్ని డిఫైన్ చేస్తున్నాం. సిఆర్ అంటే ఏం తీసుకున్నాం? యూనియన్ తీసుకున్నాం. యూనియన్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 to R బిఐ, అంటే బిఐ యొక్క యూనియన్ తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఆల్రెడీ చూసాం. C1 అంటే C1 ఏమవుతుంది మనకి? 1 వేసినప్పుడు 1 వస్తుంది, B1 వస్తుంది. B1 వేస్తే నథింగ్ బట్ ఆల్రెడీ మనం చూసాం A1. C2 ఏమవుతుంది? యూనియన్ కదా. సో B1 ఫస్ట్ 1 వెళ్ళినప్పుడు B1 యూనియన్ B2. ఓకేనా? B1 యూనియన్ B2 అంటే ఏమొస్తుంది మనకి? B1 అంటే ఆల్రెడీ మనకి A1 అని తెలుసు, యూనియన్ A1 A2. ఓకేనా? C3 ఏమొస్తుంది మనకి? B1 యూనియన్ B2 యూనియన్ B3. B1 అంటే A1 యూనియన్ B2 అంటే A1 క్రాస్ A2. B3 అంటే A1 క్రాస్ A2 క్రాస్ A3. ఫస్ట్ దీంట్లో చూద్దాం. ఫస్ట్ దాంట్లో అన్నీ కూడా మనకి సింగిల్టన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? సెకండ్ దాంట్లో వచ్చేసరికి పెయిర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. థర్డ్ దాంట్లో వచ్చేసి ట్రైడ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మనకి బీలో ఉన్న ఎలిమెంట్స్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అంటే B1లో ఉన్న ఎలిమెంట్స్ B2లో ఉన్న ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మ్యాచ్ కావు. B1లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సింగిల్టన్ ఎలిమెంట్స్, B2లో ఉన్నవన్నీ కూడా పెయిర్స్. సో రెండు ఎక్కడ మ్యాచ్ అవుతాయి? మ్యాచ్ కావు కదా. సో B1 B2 అనేది వాటి యొక్క ఇంటర్సెక్షన్ అనేది నల్ అవుతుంది. అదేవిధంగా B2లో ఉన్నవన్నీ కూడా పెయిర్స్, B3 వచ్చేసరికి ట్రైడ్స్ వచ్చాయి. ఓకేనా? సో B2 B3 వాటి యొక్క ఇంటర్సెక్షన్ కూడా నల్ అవుతుంది. సో ఆ విధంగా జనరలైజ్ చేసినట్లయితే బీజే ఇంటర్సెక్షన్ అనేది నల్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం సిఆర్ తీసుకుందాం. సిఆర్లో ఏముంటాయి? B1 యూనియన్ B2 సో ఆన్ యూనియన్ బిఆర్. దీంట్లో వచ్చేసరికి మనకి ఆర్ టపుల్స్ వరకు ఉంటాయి అన్నమాట ఎలిమెంట్స్ మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం అసలు సిఆర్ యొక్క కార్డినాలిటీ కనుక్కుందాం. సిఆర్ కార్డినాలిటీ వచ్చింది, ఇక్కడ మనకు సిఆర్ వచ్చింది కదా, దాని యొక్క కార్డినాలిటీ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. దాని కార్డినాలిటీ ఏమవుతుంది మనకి? సిఆర్ అంటే B1 యూనియన్ B2 యూనియన్ సో ఆన్ బిఆర్. సో ఒకటి కార్డినాలిటీ అనేది సపరేట్గా తీసుకోవచ్చు. సో B1 కార్డినాలిటీ ఆఫ్ B1 ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ B2 ప్లస్ కార్డినాలిటీ ఆఫ్ B3. మనకు ఆల్రెడీ B1 యొక్క కార్డినాలిటీ తెలుసు, 2 పవర్ 1. B2 యొక్క కార్డినాలిటీ 2 స్క్వేర్. B3 యొక్క కార్డినాలిటీ 2 క్యూబ్. ఆల్రెడీ చూసాం కదా ఫైండ్ ముందు వర్షన్లో ప్రీవియస్గా చూసాం కాబట్టి మనకు తెలుసు. B1 యొక్క కార్డినాలిటీ అంటే మనకి ఏ కదా, B2 అంటే A క్రాస్ A, B3 అంటే A1 క్రాస్ A2 క్రాస్ A3. సో ఆ విధంగా మనకి వీటి యొక్క కార్డినాలిటీ తెలుసు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ ఇది ఒక జీపీ అనమాట. 2 వచ్చింది, 2 R వాల్యూ, ఇక్కడ A వాల్యూ 2, అదేవిధంగా R వాల్యూ కూడా 2. సో ఇలాంటి జీపీ యొక్క సమ్మేషన్ చూద్దాం మనం. సో R వాల్యూ 2 అంటే గ్రేటర్ దెన్ 1 కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుంది? Sn అనేది A ఇంటూ R⁻n−1/R−1 అవుతుంది. సో ఏ అంటే ఏ వాల్యూ 2, అదేవిధంగా R వాల్యూ కూడా 2 అంటే 2 పవర్ మనకి R⁻n అంటే ఇక్కడ n ఎలిమెంట్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? మనకి 6 ఎలిమెంట్స్ కదా. సో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ మనకి R వచ్చింది, -1/R వాల్యూ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న R వాల్యూ అంటే డిఫరెన్స్ వాల్యూ ఇక్కడ 2 కాబట్టి 2 - 1 వేసుకున్నాం అన్నమాట. ఆ విధంగా 2 పవర్ R+1 ఇది 2 - 1 1 అవుతుంది. ఆ విధంగా 2 ఇంటూ 2 పవర్ R అంటే +1 అవుతుంది, 2 వస్తుంది. ఆ విధంగా మనకి 2 పవర్ R+1 -2 వచ్చింది. ఏంటిది? కార్డినాలిటీ ఆఫ్ సిఆర్ వచ్చిందన్నమాట. ఓకే,
ఆ విధంగా మనకి కార్డినాలిటీ ఆఫ్ సిఆర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇది కౌంటబులే. కార్డినాలిటీ ఆఫ్ సిఆర్ అనేది కౌంటబుల్, ఇన్ఫినైట్ ఏం కాదు. సపోజ్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ఎక్స్ని డిఫైన్ చేస్తాం. ఎక్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఏఐ కింద డిఫైన్ చేస్తాం. ఎక్స్ని మనం ఇప్పుడు డిఫైన్ చేద్దాం. ఏ విధంగా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఏఐ కింద డిఫైన్ చేద్దాం. ఐ అనేది వన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు అవుతుంది. సో ప్రోడక్ట్ ఏమవుతుంది మనకి? ప్రోడక్ట్ అని మనకి అంటే A1 క్రాస్ A2, A1 క్రాస్ A2 క్రాస్ A3 క్రాస్ సో ఆన్ AN క్రాస్ ఇలా మనకి ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది అనమాట. ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది కాబట్టి ఇది స్టాప్ అవ్వట్లేదు. ఒకవేళ వన్స్ అది స్టాప్ అయితే దాన్ని మనం కౌంటబుల్ కింద కన్సిడర్ చేద్దాం. కానీ ఇది స్టాప్ అవ్వడం లేదు కాబట్టి దీని యొక్క కార్డినాలిటీ ఇది మనకి సో సెట్ ఎక్స్ అనేది మనకి అన్కౌంటబుల్ సెట్ అవుతుంది అనమాట. ఓకేనా? నా మనం వై చూద్దాం. వై ఏ విధంగా ఉంది మనకి? వైని యూనియన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ బీఆర్ కింద తీసుకున్నాం వైని. ఓకే, బీఆర్ అంటే మనం ఆల్రెడీ బీని డిఫైన్ చేస్తాం. ఏ విధంగా ఉంది? B1, B2, B3 సో ఆన్ బీఆర్. ఓకేనా? సిఆర్ చూడండి. సో వైని ఏ విధంగా తీసుకున్నాం? మనం యూనియన్ తీసుకున్నాం. సిఆర్ ఇస్ నథింగ్ బట్ వై. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇది కూడా ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది యూనియన్ అనేది. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ బీఆర్ మనకు తెలుసు ఆల్రెడీ ఎలిమెంట్స్. బీఆర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? నథింగ్ బట్ ఆర్ ఈక్వల్ టు 1 to ఇది. బీఆర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఎలా ఉంటాయి? క్రాస్ ప్రోడక్ట్ కింద ఉంటాయి కదా, ఏ యొక్క క్రాస్ ప్రోడక్ట్ కింద ఉంటాయి. సో బీఆర్ బదులు మనం ఏని ఇంట్రొడ్యూస్ చేద్దాం ఇక్కడ. సో పై ఆర్ ఐ ఈక్వల్ టు 1 to ఆర్ ఏఐ. ఓకేనా? సో ఇదేంటి మనకి? ప్రాజెక్ట్ అనేది ఒక దగ్గర స్టాప్ అవుతుంది. ఇది ఇన్ఫినిటీ వరకు వెళ్ళట్లేదు. ఓకేనా? అంటే సపోజ్ ఇది దేని మన ప్రోడక్ట్ అనేది A1 క్రాస్ A2 క్రాస్ A3 సో ఆన్ ఏఆర్ దగ్గర ఎండ్ అయిపోయింది. సో ద మూమెంట్ ఇట్ స్టాప్డ్ మీన్స్ ఇట్స్ కౌంటబుల్ అనమాట. సో ఇది కౌంటబుల్. సో మనకి దీంట్లో కౌంటబుల్ సెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రోడక్ట్లో మనకి కౌంటబుల్ సెట్స్ వస్తుంది. సో ఫస్ట్ A1 వస్తుంది, తర్వాత A1 క్రాస్ A2 వస్తుంది, తర్వాత A1 క్రాస్ A2 క్రాస్ A3 వస్తుంది. అలా కౌంటబుల్ సెట్స్ వచ్చాయి మనకి ఈ ప్రోడక్ట్లో. సో కౌంటబుల్ సెట్స్ వస్తున్నాయి కాబట్టి జనరల్గా ఎప్పుడైనా సరే వాటి యొక్క యూనియన్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో మనకు తెలుసు ఆల్రెడీ కౌంటబుల్ యూనియన్ ఆఫ్ కౌంటబుల్ సెట్స్ అనేవి కౌంటబుల్ అవుతున్నాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ఓవరాల్గా ఇది అనేది మనకి వై అనేది కౌంటబుల్ అని చెప్పచ్చు. ఓకేనా? దేర్ఫోర్ వై ఈజ్ కౌంటబుల్.